ఏపీలో మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరించే ప్రతిపాదనలపై వ్యతిరేకత మొదలైంది. విశాఖలోని ప్రజా ఆరోగ్య వేదిక ఆధ్వర్యంలో అల్లూరి విజ్ఞాన కేంద్రాల్లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు వక్తలు ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టారు. సామాన్యుడికి అందుబాటులో ఉండాల్సిన ఉచిత వైద్యాన్ని వ్యాపారమయం చేసే ఆలోచనల్ని ప్రభుత్వం విరమించుకోవాలని రిటైర్డ్ డిఎంహెచ్ఓ డాక్టర్ రామారావు, ఏఎంసీ మాజీ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ఎన్ రాజు హితావు పలికారు. మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్గా 35 ఏళ్ళు పనిచేసి రిటైర్ అయ్యాను. వైద్య విద్య అన్నది మిగిలిన విద్యల కన్నా ఇది విభిన్నమైనటువంటిది. ముఖ్యంగా ఏంటంటే కేవలం విద్యే కాకుండా వైద్యాన్ని అందించే ఒక సాధనం ఇది. చాలామంది ప్రజలకి ఉపయోగపడేది. ఇవాళ ఒక కేజీహెచ్ ఉందంటే కేవలం అది ఒక కాలేజ్ కింద ఎవరమో చూడము, అది ఒక పెద్ద ఆసుపత్రి అనే దాని పేరు ఉంది. అంటే ముఖ్యంగా బడుగు వర్గాలకి కింద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి ఇప్పటికీ కూడా అదే ఒక పెన్నిదిగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అది ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అయితే ఆ విధమైనటువంటి అవసరాలను తీర్చగలిగే శక్తి దానికి ఉండదు. అంటే ఈ కిందలో ఉండే వాళ్ళకి వైద్యం అందే అవకాశాలు ఉండవు. కేవలం విద్యను విద్య కిందకుండా విద్య అనేది ప్రైవేట్గా ఉండడం అన్నది న్యాయం కాదు. ముఖ్యంగా వైద్య విద్య అన్నది అసలు న్యాయం కాదు. ఎందుకంటే దాని వలన ఒకటి, చాలామంది కింద స్థాయిలో ఉండేవాళ్ళు డాక్టర్లు అయ్యే అవకాశం ఉండదు. రెండవది, కింద స్థాయి ఉండే వాళ్ళకి వైద్యం అందే అవకాశం ఉండదు. ఇదేదో వీళ్ళందరికీ ఏదో సామెత చెప్పినట్లు ఉన్న మందు కొండ బనాలకి మందు వేస్తే ఉన్న మందు నాలుగు ఊడింది అన్నట్లుగా ఈ ఆరోగ్యశ్రీలు ఇవన్నీ కూడా మళ్ళీ ప్రైవేటు వాళ్ళని ఉద్ధరించడానికే తప్పితే కేవలం బయటకు మాత్రం ఇదేదో కింద స్థాయి వాళ్ళకి కూడా కార్పొరేట్ వైద్యాన్ని ఇస్తున్నాము, మిమ్మల్ని తీసుకెళ్ళి రెవెన్యూస్లో వైద్యం చేయిస్తున్నాము, అపోలోలో వైద్యం చేస్తున్నాము అన్న పేరుకు తప్పితే ముఖ్యంగా ఏం జరుగుతోంది అక్కడ? కొంతమందికి బిర్యానీ ఇస్తున్నాం, మిగిలిన వాళ్ళకి గంజి కూడా ఇవ్వటం లేదు. సో అట్లా జరిగిపోతుంది ఈ వ్యవస్థ. కాబట్టి ఇది సాధ్యమైనంత వరకు ముఖ్యంగా వైద్య విద్యని ప్రభుత్వ ఆధీనంలో ఉంచుకుంటే, చాలామందికి ఈ తరం వాళ్ళకి తెలియదు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు 2 కాలేజీలు ప్రైవేట్ చేసినందుకే ఆయన పదవే ఊడిపోయింది, క్యాపిటేషన్ ఫీజు పెట్టినందువల్ల. సో అట్లాంటిది ఇవాళ దానికి ఎటువంటి ప్రజల నుండి ఆగ్రహం రాకపోవడమే దీనికి కారణం. ప్రజాగ్రహం వస్తే కానీ ఇలాంటి వాటిని ఆపడం చాలా కష్టం. వస్తుందని ఆశిద్దాం. రిటైర్డ్ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ విశాఖపట్నం. నేను విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆంధ్ర మెడికల్ కాలేజీలోనే నేను చదువుకున్నాను. అందువల్ల నాకు ఈ సబ్జెక్ట్ మీద కొంతవరకు అవగాహన ఉన్న నా యొక్క ఉద్దేశం, ఒపీనియన్ కూడా తెలియజేయాలని చెప్పేసి సమావేశానికి వచ్చాను. మొట్టమొదటిసారిగా వైద్యాన్ని ప్రభుత్వ కనుసన్నల్లోనే, ప్రభుత్వ ఆధీనంలోనే ఉంచవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాలకు ఉంది. కానీ మన అదృష్టమో దురదృష్టమో కానీ మనకున్నటువంటి ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు కూడా ప్రధానమంత్రి కార్పొరేట్ సీఎంగా రావడం వల్ల ప్రతి ఒక్కటి కూడా ప్రైవేటైజేషన్ అనేటటువంటి పేరుతో గవర్నమెంట్ ఆస్తులను ప్రైవేటు వాళ్ళకు దారాదత్తం చేసి వాళ్ళకు బెనిఫిట్ వచ్చేటట్టుగా చూశారు. దీనివల్ల కమర్షియలైజ్ అయిపోయి హెల్త్ తాలూకా ఖర్చు సామాన్య మానవుడికి అందే అవకాశం కూడా ఉండదు.